ఉప్పరపల్లి గ్రామ సమీపంలో 194 సర్వే నెంబర్లో దళిత సంఘాలని కలిసి చందాలు వేసుకుని స్థలాలను శుభ్రం చేసుకోవడం జరిగిందని ఎంఆర్పీఎస్ సీనియర్ నేత నారాయణస్వామి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో పరిటాల సునీతమ్మ దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంబంధిత అధికారులు కూడా ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సైతం సర్వే నిర్వహించి దళితులందరూ అర్హులేని నిర్ణయించి పట్టాలు వేసుకోమని గతంలోనే తమకు అనుమతి కూడా ఇవ్వడం జరిగిందని, ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడుకు చెందిన కొంతమంది జనసేన పార్టీ నేతలు తమకిచ్చిన స్థలాల్లో జెండాలు మార్చడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని సాగు చేసుకొని క్లీన్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉప్పరపల్లికి సంబంధించిన వాళ్ళు రావడంతో అవన్నీ ధ్వంసం చేయగా మరి ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న స్టేషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. తిరిగి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సునీతమ్మ గారు లేదు ఇక్కడ పట్టాలు అక్కడ వేసుకోండి, మీరు మీకు అభ్యంతరం లేదు, మిమ్మల్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదని చెప్పి సునీతమ్మ గారు స్వయాన మేడం గారే పట్టాలు అక్కడ మార్చడం జరిగింది. గతంలో మార్చిన తర్వాత పట్టాలు ఇష్యూ చేసిన తర్వాత అక్కడంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని క్లీన్ చేసుకున్నటువంటి స్థలంలో తిరిగి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ధ్వంసం చేసి మరి పొక్కులైన్ పెట్టి తీసేయడం జరిగింది. ఆ తీసేసిన క్రమంలో మరి మేమంతా పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టికి పోగా వారు వెంటనే వచ్చి మరి వాళ్ళ యొక్క